ఏంటో అండి మా ఆడవాళ్ళకి ఇంతేనేటో ఇంట్లో పనులన్నీ చేసి ఫేస్ అంతా డల్గా అయిపోయిందనమాట. చిటికలో నేనైతే నా ఫేస్ని అనేది గ్లోగా చేసుకుంటాను. అది ఎలాగనేది ఇప్పుడు వీడియోలోనైతే పెట్టాను. వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరికి చూస్తే మీకే రిజల్ట్ అనేది ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట. మీరైతే ఈ ప్యాక్ అయితే ఒకసారి మీ ఫేస్కి అప్లై చేశారంటే వదలరనమాట. అంత మంచిగా మీ ఫేస్కి అయితే పనిచేస్తుంది అనమాట. ఏమీ లేదు ఫ్రెండ్, ఇంట్లో ఉండే చిన్న చిన్న ఐటమ్స్తోనేనండి మీ ఫేస్ అనేది అందంగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలోనైతే చూసిద్దాం. ఇంకెందుకు లేట్ అనేది వెళ్ళిపోదామా వీడియోలోనికి. ఓకే, ఇక చూసారా, నేనైతే ఫేస్ కడుక్కున్న తర్వాత కూడా మీకు చూపించాను. ఫస్ట్ నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉంది, ఇప్పుడు చూసారా నా ఫేస్ అనేది ఎంత బాగుంది. అస్సలు నేనైతే షాక్ అనమాట. అందుకని నేను నా ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత నా ఫేస్కి నేను వాడుకున్న తర్వాతనే మీకు ఈ వీడియో అనేది పెట్టానమాట. ఇదైతే చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఓకేనా, కిందికి లేటు ఏం లేదు ఫ్రెండ్. ఒక చిన్న బంగాళదుంప అయితే తీసుకోవాలి, ఉడకబెట్టిన బంగాళదుంప అనమాట. ఒక చిన్న బౌల్లో కొంచెం జస్ట్ హాఫ్ తీసుకున్నా చాలు అనమాట. ఇలా మీ ఫేస్కి ఎంత సరిపోద్దో అంత బంగాళదుంప, ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కనైతే తీసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న బంగాళదుంప పేస్ట్లోను కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పసుపు అనమాట. బియ్యం పిండి పసుపు మన ఫేస్కి చాలా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పొడి పొడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి టమాటో అనేది తీసుకోవాలన్నమాట. టమాటీ బాగా ముగ్గిపోయిన టమాటీ పండుని తీసుకొని దానిలో ఉన్న గ్రేవీని అయితే ఈ టమాటీ పసుపు అలానే బియ్యం పిండి వేసాం కదండి, వాటిలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకేమీ వేయకూడదు, పాలు నీళ్ళు ఏంటి కలపకూడదు అనమాట. జస్ట్ టమాటా జ్యూస్తోనే ఈ ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా నీట్గా అయితే కలుపుకోవాలి అనమాట. ఇలా కలిపిన తర్వాత మనకి ఇక వచ్చైతే వీటిలో కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత హనీని కూడా వేసుకోవాలన్నమాట. హనీ ఎందుకంటే మీ ఫేస్ పైన ఉన్న మొటిమలు అలానే మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు డార్క్ స్పాట్స్ని తగ్గించడానికైతే ఈ తేనె అనేది మీ ఫేస్కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా ఒక 5 నిమిషాలైనా కలపాలి. వెంటనే వాడకూడదు. ఫస్ట్ ఈ ఫేస్ ప్యాక్ మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాతనే మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి విటమిన్ ఈ క్యాప్సికమ్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సికమ్ లేని వాళ్ళు కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలిపితే ఈ ఫేస్ ప్యాక్ అనేది అంత థిక్గా రెడీ అవుతుంది. అప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ ఫేస్కి పెట్టగానే మంచిగా మన ఫేస్కి పడుతుంది అనమాట. ఇక వచ్చైతే బంగాళదుంపలోనూ చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మన ఫేస్కి అప్లై చేయగానే మన ఫేస్ అనేది కాంతివంతంగా ఉండి పిగ్మెంటేషన్ మచ్చలు అనేది తొలగిస్తుంది అనమాట. నెక్స్ట్ మన ఫేస్ పైన ఉన్న రంధ్రాలని కూడా తొలగిస్తుంది. మీ ఫేస్ అనేది కాంతివంతంగా యవ్వనంగా ఉండేలాగా అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ పెదాలపై మీదన చూడండి, చాలామందికి బ్లాక్గా ఉంటుంది కదా, అలాగే ఏమీ లేకుండా కూడా చేస్తుంది అనమాట. మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయినా ఈ ఫేస్ ప్యాక్ ఆరనివ్వాలి. ఈ ఫేస్ ప్యాక్ అయితే వారానికి 3 టైమ్స్ అయినా లేదంటే 2 టైమ్స్ అయినా వాడకుండా మీ ఫేస్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుంది అనమాట. వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ ఫస్ట్గా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరికైనా షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం.